ఇక్కడ ఈ హోమం చేయటం అనేది అంత ముఖ్యమా అనే అనుమానం ఇది కూడా వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్తాను చూడండి. దేవతలంతా అగ్నిముఖులు అని గతంలో అనేకసార్లు చెప్పుకున్నాం మనం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటే పరమేశ్వర స్వరూపమే అగ్నిముఖాయే విష్ణు. ఆ విష్ణుమూర్తి అగ్ని ఎందు ఉంటాడు, అగ్నే ముఖంగా కలిగి ఉంటాడు. మనం ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఆ ముఖము అనేది అగ్ని యొక్క తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నది అంటాం. అంటే అగ్నే ముఖముగా కలిగినటువంటి వాడు కాబట్టి హోమానికే ప్రాధాన్యత. అయితే పూర్వకాలంలో ఋషీశ్వరులంతా కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. సరే, ఇప్పుడు జపం ఎంత చేశారో అందులో దశాంశం ఈ హోమం చేయాలి. అంటే ఓ 1,00,000 జపం చేసామనుకోండి, అందులో 10వ వంతు అంటే 10,000. 10,000 మనం హోమం చేయాలి. హోమ ప్రక్రియ కొంచెం ఎక్కువగా ఉన్నది కదండి, ఎక్కువగానే ఉంటుంది. నీకు మంత్రసిద్ధి కావాలంటే నువ్వు అలాగే చేయాలి. మరి తర్పణ 10,000లో 10వ వంతు అంటే 1000 తర్పణ. మరి మార్జనం 1000లో 10వ వంతు అంటే 100, ఇది మార్జనం. అందులో 10వ వంతు అంటే ఓ 10 మందికి అయినా సరే అన్న సమారాధన చేయాలి. ఇది అక్కడ ఉన్నటువంటి సూత్రం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటించి జాగ్రత్తగా కనుక చేసినట్లయితే మంత్రసిద్ధి అనేది త్వరగా కలుగుతుంది. ఇది ఇక్కడ విషయం. అయితే ఈ తర్పణ అంటే ఏమిటి? మంత్రం చెబుతూ నీళ్లు వదిలిపెడతాం. ఆ దేవత యొక్క యంత్రం మీద కానీ ఆ విగ్రహం మీద కానీ నీళ్లు వదిలిపెడతాం. దాన్నే తర్పణ అంటారు. మార్జనము పువ్వుతో కానీ తోనపాకుతో కానీ ఆ నీళ్లలో ముంచి భగవంతుడి మీద నేను ఎత్తిన జల్లుకుంటూ ఉంటారు. దాన్నే మార్జనము అంటారు. ఇక భోజనము సమారాధన ఇది కేవలం బ్రాహ్మణులకే పెట్టాలా, మిగిలిన వాళ్ళు ఎవరికి పెట్టకూడదా అనేం లేదు. సత్పురుషులైన వాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు. సత్పురుషులు మంచి నడవడి కలిగిన వాళ్ళకి ఎవరికైనా సరే భోజనం పెట్టవచ్చు.